మాచినారు ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ ఆయన విజయ్ కుమార్ ఏవో గారికి ఫోన్ చేసి ఫోన్ ఎక్కడ వెనక్కి తీసుకునే దానికోసం మోడీ గారు ఆల్రెడీ కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనము జిల్లాలో ఏవేవైతే ప్లేసులు అన్యాక్రాంతం అయిపోయి మళ్ళా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాళ్ళు అమ్ముకొని పోతున్నారు అన్ని మనం లిస్టు తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు మనం సిఎస్ఐ సంబంధించిన ఈ స్థలంలోకి వచ్చినాం. పక్కన ఉన్నటువంటి రిలయన్స్ మార్ట్ కూడా అదే బిషప్ పేరు మీద ఉండే ఇంటి స్థలం అది. ఒకటి సార్ ఒకటి మేము మా మాట ఒకటి వింటారా మీరు? మా సుబ్బారావు మేమందరం బీజేపీ పార్టీ వల్ల వచ్చినాము. వచ్చిన తర్వాత రైట్ గా ఇక్కడ కడప నగరంలో ఉన్నటువంటి సిఎస్ఐ టీఏ ఇది మామూలుగా మద్రాసు నగరంలో ఈ డైఓసి అనేది ఒక సంస్థ ద్వారా ఇక్కడ ఒక బిషప్ ద్వారా ఇక్కడ నడిపిస్తున్నారు దీన్ని. ఇది కొద్ది కాలము అక్కడ ఉన్న పక్కన వెనకాల భాగం ఉన్నటువంటి ప్రార్థనా మందిరం కావచ్చు, మన పక్కనే ఉన్నటువంటి విద్యా సంస్థ కావచ్చు, ఇది నడుపుతూ చాలా కాలము సేవ చేసినటువంటి ముసుగులో మనందరినీ మభ్యపెట్టి ఉన్నారు కడప నగర ప్రజలను, కడప జిల్లా ప్రజలను. తర్వాత మెల్లగా ఏదైతే బిషప్ నివాసం ఉంటున్నాడో ఆ నివాస గృహాన్ని రిలయన్స్ మార్ట్ అనే సంస్థ అక్కడికి ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేసి కోట్లాది రూపాయలు ఆర్జించేసినారు. అంటే ఇప్పటికీ కూడా బిషప్ ఉన్నటువంటి స్థలాన్ని ఒక ప్రైవేట్ సముదాయానికి, ఒక కార్పొరేట్ సంస్థకు అప్పంచేసేసి కోట్లాది రూపాయలు సంపాదించి ఉన్నారు. మనం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నిలబడి ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో 1987వ సంవత్సరంలోనే ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు కావచ్చు, సిఎస్ఐ టీఏ సంస్థ కావచ్చు, డిఈఓ గారికి మార్టిగేజ్ చేసి ఉన్నారు. మేము ఈ 2.5 ఎకరాలను మేము విద్యా సంస్థలకు మేము ఇస్తున్నాము. ఇక్కడ విద్యా సంస్థలు నేర్పించేసి ఏదైతే బీద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు చదువు సంధ్యలు నేర్పించేసి వాళ్ళను అభివృద్ధి పథంలో నడిపిస్తాము, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిస్తామని. కానీ నేడు ఏం జరుగుతోంది? ఇక్కడే ఉన్నటువంటి దాదాపు 60 సెంట్ల స్థలాన్ని మళ్ళా ఒక కార్పొరేట్ సంస్థకు, ఒక వ్యాపార సముదాయానికి ఇచ్చేసి ఇక్కడ కూడా నిర్మాణం చేపడుతున్నారు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే ఈ విధంగా అక్రమాలు, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వీటిని ప్రశ్నించడం కోసం మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు గేట్లు వేసేసి ఎవరూ లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసేసి వెళ్ళిపోయినారు. మేము దీనికి ఒకటే చెప్తున్నాం, ఆయనంత భయపడడానికి కారణము వాళ్ళు అవినీతి చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి ఉన్నారు. ఏదైతే మీరు ఎన్జిఓస్ కానీ మిగతా సంస్థలు కానీ ఏదైతే భారతదేశ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు మేము సేవలు చేస్తామని వచ్చి ఉన్నారో మీ వల్ల కాని రోజు ప్రభుత్వానికి తిరిగి భూములు అప్పగించేసి వెళ్ళిపోండి. అంతేకాని మీరు వ్యాపార సముదాయాలు, మీ సొంత భవనాలు నిర్మించుకొని ఉండడానికి కాదు ఇది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.